ఇంకొక బలమైన విషయం ఏంటంటే 10,000 కోసం చంపేసిండు ఒక ఆయన. ఎంత కోసం? 10,000 కోసం. అరే ప్రజల కాడ 10,000 రూపాయలు లేక మనుషులను చంపుకునే పరిస్థితి ఉంటే రాజకీయ నాయకులు, మళ్ళీ చెప్తా ఈ సందర్భం వచ్చింది వాటి, సామాన్య ప్రజల కాడ, సామాన్య ఓటర్ల కాడ 10,000 గతి లేక ఒక మనిషిని చంపితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా పైసలు లేక ఆత్మహత్య తీసుకొని చూడలేదా? నేను అస్సలు చూడలేదు. ఏంటో విచిత్రం. అందరూ పేదల పెళ్ళలే, అందరూ పేదల కోసం వచ్చినలే, పేదల కోసం బతికినలే, పేదలు 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 అనుకుంటా ఒక్క ఎమ్మెల్యే పేదలు అయితే లేడు, ఒక్క ఎంపీ పేదలు అయితే లేడు, ఒక్క మంత్రి పేదలు లేడు, ఒక్క ముఖ్యమంత్రి పేదలు లేడు. అలా ఇన్ని ఎలక్షన్లు వస్తున్నాయి, వాళ్ళు ఏం రూపాయి సంపాదిస్తలేరు, అంతా ప్రజాసేవ చేస్తారు, ప్రజల కోసమే బతురు, ప్రజలలోనే ఉంటారు, ప్రజల కోసం తిరుగుతారు. కానీ ఆదాయం పెరుగుతుంది, ఆస్తులు పెడుతున్నాయి, గుట్టలు గుట్టలు అవుతున్నాయి, గుట్టలు గుట్టలు అవుతున్నాయి, ఎవరికైనా రూపాయి తగ్గుతలేదు. ఇన్ని ఎలక్షన్లు పోటీ చేసినా, ఇంత వ్యవహారం చేసినా ఒక్కరికి రూపాయి తగ్గుతలేదు. అందరూ మళ్ళీ పేదల పిల్లలే, అందరూ వాళ్ళ నోట్లకి వెళ్ళి తీసిస్తారు పైసలు. మా రాజనైతిక కోట్లు వస్తాడు, కానీ ఒక్క ఆయన ఆశ తగ్గుతలేదు, ఒక్క రూపాయి తగ్గుతలేదు. రాజకీయాల్లోకి రాకముందు ఒక రాజకీయ నాయకుని ఆస్తి ఎంత, ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోతాడు ఆయన ఆస్తి ఎంత, అస్సలు దానికి దీనికి బేస్ ఉండలేదు. నక్కకు నాగలోకానికి తేడా ఉంది, నాగలోకం దాన్ని నాయనమ్మకున్నా కూడా తేడా ఉంది. ఈ దేశంలో అదే విచిత్రం. మళ్ళీ వాళ్ళు పేదోళ్ళ కోసమే వస్తారు, పేదోళ్ళ కోసమే రాజకీయం చేస్తారు. ఆయనకు తినడానికి తిన్నుండదు, ఏముండదు, ఆయనకు సొంత ఇల్లు ఉండదు, ఆయనకు 5 లక్షలు 4 లక్షలు వస్తుంది. కానీ ఓట్లలో కోట్లు పంచుతారు, ఓట్లు వస్తే కోట్లు పంచుతారు, పేదలకు లక్షల లక్షలు దానాలు చేస్తారు. కానీ రూపాయి ఆశిస్తారు కదా, రూపాయి పని చేయరు, ప్రజాసేవ చేస్తారు. ఈ దేశంలో ఇంత విచిత్రం ఇది. ప్రజాసేవ 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 అంటే ప్రజల సొమ్ము దొబ్బి తిని 100 కోట్లు రూపాయి 6 చిల్లర వస్తారు. అందుకే పేదోళ్ళు పేదోళ్ళు కాకుంటే పేదల పేరు ఎప్పి కోటీశ్వరులు కోట్లకు పరిగెత్తి బడా బడా నాయకులు పేదల పిల్లలు అంటాం. పేదల పేరు నిధులు ఒక్క నాసి తగ్గదు, ఒక్క నూరు తగ్గదు. దేశంలో ఏడిపోయినా 10,000 కోసం ఒక మనిషి గొడవ పెట్టుకొని చంపుకున్నట్టున్నాయి. ఇది అన్న విషయంలో సోదరుల మధ్య గొడవ అయినట, కత్తితో పొడిచిన తమ్ముడట, వదిన మృతి చెందింది అన్న ప్రతి విషయము. ఇక వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎందుకు 10,000 కాడ వచ్చింది పంచాయతీ. రాజకీయ నాయకులు 10,000 వస్తా ఉంటారు కదా, సో అట్లా ఒక 10,000 కాడ పంచాయతీ వచ్చి చంపేసిన మనిషిని. గొప్ప విషయం, ఈ దేశానికి గర్వకారణం ఇది. స్వతంత్ర భారతదేశంలో 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఒక 10,000 కోసం ఒక మనిషి చంపుకోవడం చాలా గొప్ప విషయం. మీరు నమ్మకపోతే మీ ఇష్టం, నాకైతే గొప్ప విషయంగా కనిపిస్తుంది.